హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ శ్రావ్య. సో ఇది వచ్చేసి డే 2 అన్నమాట. మేము అయోధ్య నుంచి ప్రయాగ స్టార్ట్ అయ్యాము. సీ ద వెదర్, ఇట్ ఈస్ సో 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 చిల్లింగ్ అండ్ సో ఫాగీ. సో ఇది వచ్చేసి అయోధ్యలో మేము స్టే చేసిన హోటల్ అనమాట. ఇట్స్ లైక్ మేము 24 అవర్స్ కూడా స్టే చేయలేదు హోటల్లో, బట్ ఇట్స్ ఏ 3 స్టార్ హోటల్. చూడడానికి కొంచెం పాతగానే ఉంది కానీ ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ కన్స్ట్రక్షన్. సో అయోధ్య ఏంటంటే ఇట్స్ ఎ ఓల్డ్ ప్లేస్ అనమాట, ఓల్డ్ ప్లేస్. ఇప్పుడు రీసెంట్గానే డెవలప్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ. సో ఇది వచ్చేసి అయోధ్య టు ప్రయాగ్రాజ్ నాట్ 3 to 3.5 hours పడుతుందన్నమాట మనకి టైం ట్రావెల్. సో ఇక్కడ వచ్చేసి ఒక డెడ్ బాడీని క్రిమేట్ చేస్తున్నారు, లైక్ ఫ్యూనరల్ అనమాట. సో ఇక్కడ మేము ఏంటంటే త్రివేణి సంగమం లోపలికి వెళ్ళడానికి ఒక బోట్ని హైర్ చేసుకుందామని మాట్లాడుతున్నాము. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఒక ప్రైవేట్ వెహికల్ ఉంటే ఇట్స్ మనకి బోట్స్ వరకు లాస్ట్ వరకు వెళ్తాయి అన్నమాట మన వెహికల్స్. సో ఇక్కడ నుంచి మనము బోట్ అనేది హైర్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి పర్సనల్ బోట్స్ కావాలనుకుంటే ఒక 4-5 మెంబర్స్కి సెపరేట్గా ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి కూడా అలా హైర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి చాలా కాస్ట్ చెప్తున్నారు వాళ్ళు, అరౌండ్ 3,000 రూపీస్ దాకా చెప్పారు ఒక 4 to 5 పీపుల్కి. సో మేము వచ్చేసి ద ఫస్ట్ రీజన్ ప్రయాగ వెళ్ళింది పెద్దవాళ్ళకి పూజ చేయించుకోవడానికి అనమాట. సో మాకు కొత్త కాబట్టి వి డోంట్ నో ద ఎగ్జాక్ట్ రిచువల్స్. సో మేము ఏంటంటే బోట్ హైర్ చేసుకున్నప్పుడే ఒక పూజారి గారు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే మీరు వీళ్ళనే తీసుకోవాలి, లోపలైతే ఎవరు ఉండరు అన్నారనమాట. సో మనకి ఇంకొక ఆప్షన్ లేకుండా చేసేసారు వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళందరూ ఒకటే అనమాట, యూనిటీగా ఉంటారు. వాళ్ళు 3,000 తీసుకున్నారు. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ సో సో హ్యూజ్ అమౌంట్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే లోపలికి వెళ్ళాక మనకి బోల్డ్ మంది తగులుతారనమాట. చాలామంది పూజ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే మనకి వన్స్ బోట్ ఎక్కాక ఇంకో ఆప్షన్ ఉండదు కాబట్టి చచ్చినట్టు డబ్బులు ఇచ్చేస్తారని అలా అనుకుంటారనమాట. సో అలాంటివి చాలానే జరిగాయి ఈ ట్రిప్లో అయితే. సో ఇదైతే త్రివేణి సంగమం కాబట్టి మనకి బోట్ ఎక్కే ముందు కొంతమంది సేల్ చేస్తున్నారనమాట, దీపారాజన, పసుపు, కుంకుమ అవన్నీ. సో మేము వెళ్ళినప్పటికీ కార్తీక మాసం అయితే అయిపోయింది, బట్ స్టిల్ మేము వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం కాబట్టి దీపారాజన కూడా చేసాము అండ్ పసుపు కుంకుమ కూడా వదిలాము. సో ఇది వచ్చేసి 30 to 35 minutes రైడ్ అనమాట. సో మేము ఇండియా వెళ్ళిన 2 daysకే జర్నీ అనమాట. నేనైతే నా రెస్ట్ ఏమైందో ఏంటో వితిన్ కపుల్ ఆఫ్ డేస్లోనే స్టార్ట్ అయ్యాము. సో బ్యాక్ టు బ్యాక్ లాంగ్ జర్నీ అనమాట అది కూడా. ఇట్స్ నాట్ అందులో పిల్లల్ని వదిలేసి వచ్చాము. అండ్ బట్ ట్రిప్ అయితే చాలా హడావిడిగానే జరిగింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాదాపు ఒక 200 to 300 బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా కుంభమేళా అయిపోయి అప్పటికి నాకు తెలిసి 7 to 8 months అయి ఉంటుంది. కుంభమేళా అప్పుడు చాలా చాలా రష్ ఉందంట ప్రయాగ్రాజ్. సో అక్కడ అన్నీ వాళ్ళు వేసిన టెంట్స్ అవన్నీ అయితే ఇంకా అలానే ఉన్నాయి, బట్ ఫ్లోటింగ్ అయితే చాలా తగ్గిపోయిందనమాట. సో యాక్చువల్గా మమ్మీ వాళ్ళు కుంభమేళాకి వెళ్ళారు, బట్ ఆ ప్రయాగ్రాజ్ కూడా వెళ్ళారు, బట్ కాశీ అయితే వెళ్ళలేదు. అప్పుడు కాశీ ఎంతసేపు 2 hours మాత్రమే, ప్రయాగ్రాజ్ టు కాశీ, బట్ వెళ్ళలేదంట. సో చాలా బోట్స్ అయితే కనిపించాయి నాకు. సో వెళ్ళగానే మనకి లైఫ్ జాకెట్స్ ఇచ్చారు అండ్ అవి మ్యాండేటరీ అనమాట. 30 to 35 minutes రైడ్. సో ద థింగ్ ఈజ్ ఫస్ట్ మేము ఇండియా అయితే వెళ్ళింది దీనికోసమే అనమాట, లైక్ కాశీ అండ్ ప్రయాగ్రాజ్ వెళ్ళాలనేది. సో మేము టికెట్స్ ఆల్మోస్ట్ 2 months బిఫోరే బుక్ చేసుకున్నాము వీటన్నిటికి. ప్రయాగ్రాజ్లో అయితే నాకు రైడ్ చాలా నచ్చింది అండ్ ఆ ట్రిప్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ప్రయాగ్రాజ్లో వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి వేర్ కంపేర్ టు కాశీ. సో ఎందుకంటే స్నానం ఎవరైనా చేయాలి అనుకుంటే ప్రయాగ్రాజ్లో స్నానం చేస్తే చాలా బెటర్. కాశీలో ఏంటంటే మనకి కొంచెం చాలామంది సిక్ అవుతారంటారు కాశీ వాటర్. నో అఫెన్స్ అండి, ఇదేనా ఇక్కడ వాటర్ వెరీ వెరీ హోలీ సేక్రెడ్ వాటర్ ఫర్ ఆల్ ద హిందూస్ అనమాట. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు పాస్ ఎనీ కామెంట్స్. సో కాశీ అయినా ప్రయాగ్రాజ్ అయినా ఏదైనా గంగా వాటరే అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి ప్రయాగ్రాజ్ అంటే ఓన్లీ త్రివేణి సంగమం, నాట్ ఓన్లీ దిస్ పెద్దల పిండ ప్రధానాలు కాదు, ఇట్స్ ఎ వెరీ వెరీ హిస్టారికల్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ ఉందండి, చాలా మంచి యూనివర్సిటీ. అండ్ పొలిటికల్గా చూసినా సరే ప్రయాగ్రాజ్ హ్యావ్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద హిస్టరీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే సీగల్స్ కనిపిస్తున్నాయి కదా, బోల్డ్ అని సీగల్స్ ఉన్నాయన్నమాట త్రూ అవుట్ గంగా. మనము ఆ బెల్ట్ అంతా సీగల్సే ఉన్నాయి. ఎంత బాగుందో వ్యూ అయితే, చూడడానికి చాలా 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 బాగుంది వ్యూ అయితే. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే పెద్దలకి కర్మకాండలు చేయడానికి. అండ్ మేము అందుకే వెళ్ళాము. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పోస్ట్ ఎనీ ఆఫ్ ద వీడియోస్. నేను అవైతే అసలు పోస్ట్ చేయను. అండ్ ఐ డోంట్ వాంట్ టు బికాస్ ఆఫ్ సమ్ ప్రైవసీ రీజన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము తీసుకొచ్చిన దీపారాజన చేసామన్నమాట. అదే అనమాట, ఒక్కొక్కటి 100 రూపీస్ అంట అవి. సో ఆ ఒత్తులు అవన్నీ వాళ్ళే ఇచ్చారు. బట్ గాలి అయితే ఫుల్ ఉందన్నమాట. అస్సలు ఎన్ని అగ్గిపుల్లలు వేస్ట్ చేసామో మేము వాటికి. సో దట్స్ ప్రయాగ్రాజ్ అనమాట. నాకు చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం. నేను శివుడికి ఎక్కువ డెవోటీ అనమాట, ఎక్కువ పూజ చేస్తాను. లైక్ చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు పూజ చేయడం చూసి సో కార్తీక మాసంలో యాక్చువల్గా ప్లాన్ చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ మాకు టికెట్స్ అవన్నీ దొరకలేదన్నమాట. సో ఈ టైంలో చేసాము. అండ్ ది అదర్ బకెట్ లిస్ట్ కూడా అయిపోయిందనమాట, టిక్ చేశాను. బట్ నాకైతే ప్రయాగ్రాజ్ చాలా చాలా నచ్చింది. సో యాక్చువల్లీ ఈ ట్రిప్ ఏంటంటే నేను మా మావయ్య గారిని ఎంత అనుకున్నానో మా డాడీ మమ్మీని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం. బికాస్ మమ్మీ ఆల్రెడీ ప్లేసెస్ అన్నీ చూసేసింది. మా ఫాదర్ ఎక్కువ బయటికి వెళ్ళలేదన్నమాట. సో ఐ వాంట్ టు షో కాశీ ఫర్ హిమ్ యాజ్ వెల్. సో అందుకని ప్లాన్ చేసాము ఈ ట్రిప్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అవర్ పేరెంట్స్. సో అదనమాట ద డే 2 ఆఫ్ ప్రయాగ్రాజ్. సో అలా అయిపోయాక ఇంకా మేము కాశీ స్టార్ట్ అయ్యాము. కాశీ వచ్చేసి అగైన్ 2 hours. ఎస్, ఇది వచ్చేసి కాశీ అనమాట, ద స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఎంటైర్ ఇండియా, ద హౌస్ ఆఫ్ లార్డ్ శివ. చాలా 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 ఎక్సైటింగ్గా వెయిట్ చేసిన జర్నీ అనమాట కాశీ అనేది. యూజువల్లీ కాశీ అంటే 60+ 70+ ఇయర్స్ తర్వాత వెళ్ళాలి అంటారు. బట్ 30sలో 40sలో వెళ్తే యూ విల్ నో ద ఎంటైర్ లైఫ్. అసలు ఏంటి లైఫ్ అంటే కూడా తెలుస్తుంది కాశీలో. సో నెక్స్ట్ డే మార్నింగ్ కాశీలో వన్స్ పెద్దలకి అవన్నీ పెట్టినాక వాళ్ళు మనల్ని మణికర్ణికా ఘాట్కి వెళ్ళి స్నానం చేయమంటారనమాట. బట్ మేము ఆల్రెడీ స్నానం చేసే వెళ్ళాము టెంపుల్కి అయితే. సో మేము జస్ట్ నీళ్ళు అయితే చల్లుకున్నాం అనమాట మణికర్ణికా ఘాట్ దగ్గర. ఇక్కడ మనకి తెలియని హిస్టరీ చాలా చాలా ఉంది. అండ్ ఇక్కడ కనిపించేది మొత్తం 88 ఘాట్స్ అనమాట. సో ఇక్కడ కనిపించేది వచ్చేసి మణికర్ణికా ఘాట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 24/7 ఎప్పుడైనా కట్టె కాలుతూనే ఉంటుందంట డెడ్ బాడీస్తో. సో కోవిడ్ టైంలో ఏంటంటే అంత హ్యూజ్ పాపులేటెడ్ కానప్పుడు ఏంటంటే అక్కడ స్పెసిఫిక్గా రూమ్స్ ఉండి రూమ్స్లో కాల్చే వాళ్ళంట. అంత మెయిన్ ఫేమస్ మణికర్ణికా ఘాట్ అండ్ హరిశ్చంద్ర ఘాట్. సో మాకేంటంటే అక్కడ దింపేశారు బోట్. సో మేము ప్రాపర్ మణికర్ణికా ఘాట్ లోపల నుంచి కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే లిటరలీ నాకు 10 minutes ఆఫ్ వాకింగ్లో లిటరలీ మేము 6 to 7 డెడ్ బాడీస్ అయితే. సో యూజువల్లీ ఒక బాడీని చూస్తే మనకి చాలా చాలా భయం వేస్తుంది. అలాంటిది నేను బ్యాక్ టు బ్యాక్ 6 to 7 డెడ్ బాడీస్ చూసాను అనమాట. నాకైతే చాలా చాలా భయం వేసింది. సో ఎవరికైనా లాస్ట్ విష్ ఉంటే వాళ్ళు తీసుకొస్తారంట కాశీకి, లైక్ అక్కడ కాల్చి ఉండడానికి కాశీలో. సో తర్వాత ఇంకా దర్శనం అయిపోయింది, చాలా హ్యాపీ దర్శనం, చాలా బాగా జరిగింది.
సో నెక్స్ట్ ఇంకా మనము వెళ్ళింది వారణాసి, ద ఫేమస్ బెనారస్ శారీస్ చూడకుండా ఎలా ఉంటాము. సో మేము షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. సో ద ఫైనెస్ట్ వీవర్స్ ఆఫ్ ఇండియా బెనారస్ శారీస్ అంటే టెంపుల్ దగ్గర చాలా చాలా శారీస్ అయితే సేల్ చేస్తారు, బట్ అవన్నీ చాలా లో క్వాలిటీ శారీస్ అనమాట. సో టెంపుల్ దగ్గర ఎప్పుడు అయితే ప్రిఫర్ చేయకండి అవన్నీ. బట్ అక్కడ వచ్చేసి మేము కొన్ని ఎగ్జాటిక్ షోరూమ్స్కి అయితే వెళ్ళాము, ద ప్రీమియం షోరూమ్స్. సో అక్కడ కొన్ని సారీస్ అయితే పర్చేస్ చేసామన్నమాట. లైక్ ఆల్మోస్ట్ లైక్ 4 to 5 సారీస్ అయితే పర్చేస్ చేసాము, నేను, మా కజిన్, నా సిస్టర్ ఇన్ లా, మేము అందరం కొనుక్కోవడానికి. సో ప్రైజెస్ అంటే పెద్దగా హైదరాబాద్కి వారణాసికి పెద్దగా వేరియేషన్స్ అయితే లేవు, కానీ వెళ్ళినప్పుడు ఒకటి గుర్తుగా అయితే ఒకటైతే తీసుకున్నాను. హైదరాబాద్లో లేని వెరైటీస్ అయితే కావు, అన్నీ మనకి దొరుకుతాయి హైదరాబాద్లో కూడా. బట్ ఏంటంటే ఒకసారి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నామని గుర్తులాగా తీసుకున్నాం అన్నమాట. బట్ చాలా ఇష్టపడి కొనుక్కున్నాను శారీస్ అయితే. ఒక్కటి కూడా స్టిచ్చింగ్ చేయించుకోలేదు బ్లౌజెస్, బికాస్ నేను 5 weeksకే వెళ్ళాను అనమాట ఇండియా. సో నాకు అంత టైం లేదు, అన్ని ఇండియాలో వదిలేసి వచ్చేసా. సో ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే అనిపిస్తుంది తెచ్చుకోవాలి శారీస్ కట్టుకోవాలి అని. సో సూన్ తెచ్చుకోవాలి శారీస్. సో నెక్స్ట్ వచ్చేసి గంగా హారతి అనమాట ఈవినింగ్. సో మేము అప్పటికి బోట్ ఎక్కుదామని 1 hour ముందు వెళ్తే మాకు అసలు బోట్స్ కాదు కదా, కనీసం స్టెప్స్ మీద కూడా ప్లేస్ లేదు. సో అందుకే మేము స్టెప్స్ మీద నుంచే చూసామన్నమాట, విచ్ ఇస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. నాకు చాలా ఉండేది బోట్లో వెళ్ళి గంగా హారతి ముందు నుంచొని చూడాలి అని, బట్ చాలా చాలా మిస్ అయ్యాము. బికాజ్ ఏంటంటే మనకి టైం అంత తెలీదు అండ్ మనం రష్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము కదా. సో అలా వెనక నుంచి చూడాల్సి వచ్చిందనమాట. బట్ స్టిల్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నీమో ఘాట్ అంటారంట. ఇది కూడా వచ్చేసి కుంభమేళా టైం అప్పుడు కొంచెం డెవలప్ చేసినట్టున్నారు, చాలా బాగుంది బోటింగ్. సో మనకి ముందు రోజు వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రాపర్ గుడి దగ్గర నుంచి కొంచెమే తీసుకెళ్లారనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రాపర్ 45 minutes to 50 minutes ఆఫ్ బోటింగ్ తీసుకెళ్తారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ప్రైవేట్ బోట్ని హైర్ చేసుకొని ఫోటోషూట్ లాగా కూడా చేసుకుంటున్నారు వాటర్లో. సో మనకు కనిపించే సెలబ్రిటీస్ సో కాల్డ్ ఫోటోషూట్ అయితే కానివ్వండి, పింట్రెస్ట్లో తీసుకునే ఫొటోస్ కానివ్వండి, ఈ నిమో ఘాట్లో నుంచి స్టార్ట్ చేస్తారంట. సో నాకేంటంటే నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఫోటోషూట్. యాక్చువల్గా సారీ అయితే తీసుకెళ్ళా, మంచి సారీ అన్నీ తీసుకెళ్ళాను, కానీ నాకు కాశీలో ఆ ఎన్విరాన్మెంట్ కట్టుకోబుద్ధి కాలేదనమాట. అండ్ మోర్ ఓవర్ వెదర్ కూడా అంత బాగాలేదు, ఇట్ ఈస్ సో ఫ్రీజింగ్ కోల్డ్ అనమాట. ఐ థింక్ ఫొటోస్ కూడా పెద్దగా ఏం బాగా రావనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం కూడా సన్లైట్ లేదు అక్కడ. బట్ బోటింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఇట్ ఈస్ సో యాక్చువల్గా ఆ టైం వచ్చేసి 10:30 అయినట్టుంది, అయినా అంత చల్లగా ఉందన్నమాట. బట్ మళ్ళీ ఒకసారి చాలా ప్లెజెంట్గా అనిపించింది బోట్ రైడ్ అయితే. సో ఇదేంటంటే మేము ముందు రోజు గంగా హారతికి వెళ్ళినప్పుడు ఒకటి అయితే షాప్ చూసాము, అది వారణాసి కరెక్ట్గా సిటీ సెంటర్లో ఉందన్నమాట. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది JDS or S&D. అది 2 brothersది ఒక పెద్ద షోరూమ్స్ అంట. సో అందులో ఏంటంటే వెరీ ప్రీమియం శారీస్. ద బేసిక్ ఈజ్ 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది శారీ వచ్చేసి. చాలా బాగున్నాయి అన్నమాట, సూపర్ ఎగ్జాటిక్ శారీస్ అవి. సో నాకు పర్సనల్గా ఇప్పుడు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి నేను ఒకటి తీసుకున్న శారీ అయితే. సో తీసుకోలేదు, విజయ్ కొనిచ్చాడు. అండ్ మా సిస్టర్ వాళ్ళకి ఏమో మమ్మీ తీసుకుంది అనమాట. చాలా బాగున్నాయి శారీస్, చాలా నచ్చాయి మాకు. ఎస్, ఇది వచ్చేసి S&D అనమాట షాప్. ఈసారి కాశీ వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్ ప్రీమియం శారీస్. అండ్ ఫ్లైట్ వచ్చేసి 1 hour డిలే అనుకున్నాము బికాస్ ఆఫ్ ద వెదర్, బట్ అది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ డే లక్నో నుంచి వెళ్ళాలన్నమాట. సో లక్నో త్రూ మేము కార్లో వెళ్ళాము, త్రూ రోడ్. సో అక్కడ కూడా చికెన్ కర్రీవి కొన్ని ఒక 2 to 3 డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట, బికాస్ వీ లవ్ డ్రెస్సెస్. యా, సో ఎస్, ఇది వచ్చేసి చిన్న కుట్టి వ్లాగ్ అనమాట, మా 4 days ఆఫ్ ట్రావెల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై.